అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. మా జాన్ జిగిరి జాన్కి తుకడా జర్నలిస్ట్ సాయి నా మీద బెంగపడ్డాడండి. రాజేష్ ఎక్కడా కనపడట్లేదని చెప్పి ఒక వీడియో కూడా పెట్టాడు. ఆయన ఏం మాట్లాడాడు ఒకసారి విన్నారండి. సరైన సమయంలో మహాసేన్ రాజేష్ ఏమైపోయారో అర్థం కాల. వాస్తవంగా మహాసేన్ రాజేష్ని ఇక్కడ మేము తెలుగుదేశం ఎందుకు బాగా హైలైట్ చేసిందంటే, ఎందుకు బాగా అతన్ని ప్రమోట్ చేసింది, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ దాంట్లో యూట్యూబ్ కానీ అతని సోషల్ మీడియాకి కానీ సపోర్ట్ ఎందుకు చేసుకొచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ బేసిక్గా మనకి ఉమ్మడి రాష్ట్రంలో మాదిగా మాలకి సంబంధించినటువంటి వర్గీకరణకి. సర్లేండి, మీ అనాలిసిస్ మొత్తం మాకెందుకు కానీ అయితే మీరు ఏమంటారు? ఎందుకని రాజేష్ ఏమైపోయాడో కనపడతలేదా? రాజేష్ ఏమైపోయాడో మీకు తెలియకపోవడం ఏంటండి? అసలు రాజేష్ సైలెంట్ అవ్వడానికి కారణమే మీరు కదా. అంటే మీరంటే మొత్తం మీ అనుచర గణం కదా. మీరు చాలా సీనియర్ జర్నలిస్టు. రాజేష్ మహాసేన్ అనేవాడు మహా అయితే ఒక 4-5 సంవత్సరాల క్రితం వచ్చాడు. 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి మీలాంటి ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు, చాలా పత్రికలు, చాలా టీవీ ఛానల్స్లో పనిచేసి గొప్ప గొప్ప అనాలిసిస్లు, బ్యాక్గ్రౌండ్లు మార్చుకుని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి చక్కగా ఆర్థికంగా బలపడి అన్ని చేస్తూ ఉంటే, నిన్నగాక మొన్న వచ్చిన ఓ చిన్న వయసు, ఓ దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రాజేష్ మహాసేన్ అనేవాడు సడన్గా 40 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలో మీరు చేసిన పనే చేస్తూ బయట పోరాటాలు చేస్తూ ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే మీలాంటి చాలామందికి నచ్చలేదు కదండి. నచ్చక అసలు ఎన్ని కుట్రలు పెట్టారండి ఆ రోజున, ఎన్ని మాటలు, ఎన్ని కల్పితాలు. బాబా రాజేష్ బ్రాహ్మణులకు వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం, రాజేష్ మహాసేన్ క్రైస్తవుడు, ఎస్సీ సీట్లు ఎలా పోటీ చేస్తాడు, ఈ మాట్లాడినా అన్నది మీరే కదండి. సరే పోలే, మీలాంటి వాళ్ళు అందరూ ఎంత బాధపడుతుంటే ఇన్ని ఏడుపుల మధ్యలో నేను ఎందుకులే అని చెప్పి, సరే మళ్ళీ మీలాంటి వాళ్ళు అందరూ టీడీపీ మీద ఏడుతున్నారు కదా ఎందుకులే అని నేనే ఆగిపోయాను. నేను వచ్చి మాట్లాడితేనేమో రాజేష్ అలాగనేస్తున్నాడు ఇలాగనేస్తున్నాడు మనోభావాలు గాయపరిచేస్తున్నాడు అంటారు. సర్లే పోలే, ఎలక్షన్ అయ్యేదాకా ఎంతవరకు ఉందో పని అంతవరకు చూసుకుంటే సరిపోద్ది కదా అని అనుకుంటే మళ్ళీ ఇలా వచ్చా రాజేష్ ఎక్కడున్నాడు, ఏమైపోయాడు సరైన సమయంలో. ఏం చేయాలండి మేము ఇంకా? ఇప్పుడు మీ పార్టీని ఎలాగ తెచ్చి మాకు అప్పచెప్పారు, ఏది మన బీజేపీ వారిని. బీజేపీ వారు అలాగా మా టీడీపీ జనసేనతో ఉన్నారు కాబట్టి ఇక ఎలక్షన్ వారు నడిపిస్తారు కదా. మేము ఏదైనా మేము చేయగలిగిన మా శక్తి కొలది ఏమైతే ఉందో మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవడానికి మా ప్రయత్నాలు మేము నిద్రలోనూ మెలకుగానా రాత్రి అయినా పగలైనా మేము ఎలాగ మాది ఆ ఉడత సాయం ఎలాగ చేసుకుంటూనే ఉంటాం కదా. మళ్ళీ వచ్చే రాజేష్ అనేవాడు ఏమైపోయాడని మళ్ళీ దీనికి ఒక వీడియో తప్పు కదండి ఇది. అప్పుడు ఆ టైంలో కూడా మీరు వీడియోలు పడుతున్నప్పుడు కూడా చాలా బాధపడ్డాను నేను. ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని చెడగొట్టడానికి మీకు ఎప్పుడన్నా, మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీకు మాట చెప్తాను, మీకన్నా చిన్నోడ్నే, మీ వల్ల ఏదైనా అవకాశం ఉంటే ఎవరికైనా ఒక అవకాశం వచ్చేలా చూడండి. వచ్చే అవకాశాన్ని చెడదొప్పకండి, అది తప్పది. అది ఇవాళ కాకపోతే రేపైనా ఈ రూపంలో కాదు మరో రూపంలోనే ఖచ్చితంగా చూపిస్తుంది మీకు. మీ వల్ల అవకాశం ఉంటే ఒకటికి సాయం చేయండి, ఎవరికైనా ఒకటికి రికమెండ్ చేయండి, ఒకటికి లిఫ్ట్ ఇవ్వండి. అది వదిలేసి ఇలాంటి పనులు మాత్రం చేయకండి సార్. ఎందుకంటే నేను ఎమ్మెల్యే అవనంత మాత్రాన నా జీవితంలో ఏం పెద్ద కుదిపే వచ్చేది నాకు. నేను ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. కానీ ఈ వర్గాలు, కొన్ని వర్గాలు ఉన్నాయి, కొన్ని లక్షల మంది, వాళ్ళ బాధను అక్కడ వినిపించే అవకాశం లేకుండా పోయింది. ఆ బాధ అయితే ఉంటుంది కదా మాకు. కాబట్టి నేనైతే క్షేమంగానే ఉన్నానండి. నాకు తెలుగుదేశం పార్టీ నుంచి 13 పార్లమెంట్లు, 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్టార్ క్యాంపెయినర్గా ఇచ్చారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాను, కొన్ని చోట్లకి వెళ్ళలేకపోతున్నాను. అనివార్య కారణాలు ఏముందండి, పొత్తులో మన బీజేపీ వచ్చిన తర్వాత మేము వెళ్ళి చేయలేకపోతున్నాం. చేసిన మా వాళ్ళు చాలామంది ఏంటనే నువ్వు ఇప్పటివరకు మన సిద్ధాంతం ఏంటి, మన వ్యవహారం ఏంటి, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని మా వాళ్ళు కూడా కొంతమంది అడుగుతూ ఉంటే ఆచితూచి కొన్ని విషయాల్లో మేము ముందుకెళ్తున్నాం, కొన్ని విషయాల్లో మేము వెనక్కి తగ్గుతున్నాం. ఎందుకంటే మా వల్ల మళ్ళీ కూటమికి ఏమి చెడ్డపేరు రాకూడదు, కూటమికి ఏమి నష్టం జరగకూడదు. కాబట్టి అలా కొంచెం ఆచితూచి వెళ్ళాల్సి వస్తుందండి. చాలా స్పీడ్ కంట్రోల్ చేశాను. స్పీడ్ 200 స్పీడ్లో వెళ్ళిపోయింది. సడన్గా దాన్ని బ్రేక్ కొట్టేసి ఇప్పుడు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల స్పీడ్లోనే ఇంక 10 రోజులు 15 రోజులు. మా వల్ల టీడీపీ జనసేన కూటమికి ఏదన్నా ప్లస్ అవ్వాలి తప్ప మైనస్ అవ్వకూడదు. మా ప్రయత్నం ఎప్పుడు అదే ఉంటుందండి. అయినా మీరు మమ్మల్ని మిస్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఏమైనా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఆడుకుందాం. ఎలక్షన్ అయిపోయినామండి, 13 ఎలక్షన్ అయిపోద్ది కదా, అయిన తర్వాత చక్కగా మనం మాట్లాడుకుని కబుర్లు చెప్పుకుందాం సార్.